ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు శ్రీ పంచమి లేదా మదన పంచమి, సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు. మరి 12 రాశుల వారు శ్రీ సరస్వతీ మాతని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జయనామ సంవత్సరం మాఘమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు. ఈరోజు మాఘశుద్ధ చవితి, అనంతరం తిథి పంచమి. దీన్ని శ్రీ పంచమి అంటాం, అలాగే మదన పంచమి అని కూడా పిలుస్తాం. చాలా విశేషమైనటువంటి రోజు, సరస్వతీదేవి యొక్క పుట్టినటువంటి రోజు. అలాగే ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేసేటువంటి సరస్వతీదేవి యొక్క ఆరాధన శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని కూడా దూరం చేస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, విజ్ఞానాన్ని పెంపొందింపచేస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం. ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ఈరోజు పుట్టేటువంటి వారికి సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే పూర్వాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి గురు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం గురువు యొక్క స్థితి ఉచ్చస్థితి, కర్కాటక క్షేత్రస్థితి, శుక్రుడి యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఇది చక్కటి యోగాన్ని కలిగించడంలో సమర్థత కలిగి ఉంది. ఈరోజు శనివారం. మీరు అనుకున్నటువంటి పనుల్లో కార్యసిద్ధి పొందాలి అంటే, విఘ్నాలు లేకుండా, ప్రతికూలత లేకుండా ఉండాలి అంటే ఈరోజు శివాలయాన్ని దర్శించాలి. అలాగే రావి చెట్టుకి ప్రదక్షిణ చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. నువ్వులు బెల్లం కలిపినటువంటి చిమ్మిడిని శనిదేవుడికి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఈతి బాధలు కూడా తొలగిపోతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను పరిశీలించినట్టయితే కుజ శనుల యొక్క పరివర్తన యోగం కూడా ఉంది. ఇది భూసంపదని కలిగించడంలో సమర్థత కలిగినది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితులు గృహంలో చోటు చేసుకుంటాయి. ప్రయత్నపూర్వకంగా ప్రతి కార్యంలోనూ విజయాన్ని సాధించడానికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన బాధ్యతలు వ్యాపారరీత్యా ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి అనిశ్చిత పరిస్థితుల్ని దూరం చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రీ పంచమి సందర్భంగా మేషరాశి వారు శ్రీ సరస్వతీదేవిని సన్నజాజులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఏర్పడతాయి, అయినప్పటికీ తిరిగి సద్దుమణుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని పెంపొందింపచేస్తుంది. శ్రీ పంచమి సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ సరస్వతీదేవిని సంపెంగలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి, ఆర్థిక బలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంతోష వార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, శుభవార్తలను తెచ్చిపెడుతుంది. శ్రీ పంచమి సందర్భంగా మిథున రాశి వారు శ్రీ సరస్వతీదేవిని చామంతులతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక లాభాలు చేకూరుతాయి, జ్ఞాన వృద్ధి ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా చేకూరుతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో పేచీలు కొనసాగుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ఆర్థిక ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రీ పంచమి సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ సరస్వతీదేవిని సన్నజాజులతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది, పొరపాట్లు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి.
ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతతగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థికపరమైనటువంటి అంశాలు మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. శ్రీ పంచమి సందర్భంగా సింహరాశి వారు శ్రీ సరస్వతీదేవిని నందివర్ధనాలతో పూజించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆత్మజ్ఞానం ఏర్పడుతుంది. వ్యాపార విస్తరణ వంటివి ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏకాగ్రత పెరుగుతుంది. విద్యా సంబంధిత బలం ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాన్ని చకచకా ప్రారంభించగలుగుతారు. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రీ పంచమి సందర్భంగా కన్యారాశి వారు సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు చవిచూస్తారు. శ్రమ అధికంగా ఉంటుంది. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలని కలిగిస్తుంది. ప్రమాదాలను దూరం చేస్తుంది. శ్రీ పంచమి సందర్భంగా తులారాశి వారు శ్రీ సరస్వతీదేవిని సన్నజాజులతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. అదృష్ట సంఘటనని గృహంలో ఆహ్వానించగలుగుతారు. వ్యాపార విస్తరణలకే చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక విజయాలు చేతికి అందుతాయి. నూతన కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. శ్రీ పంచమి సందర్భంగా వృశ్చిక రాశి వారు సరస్వతీదేవిని కనకాంబరాలతో పూజించి పంచామృతాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి అనిశ్చితి, పొరపాట్లు దూరమవుతాయి. నూతన కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందటానికి చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి తొలగిపోతుంది. గృహ విషయాల్లో సఖ్యత కొనసాగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. నైపుణ్యం వ్యాపారీత్యా పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రీ పంచమి సందర్భంగా ధనుస్సు రాశి వారు సరస్వతీదేవిని గన్నేరు పూలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా విద్యా సంబంధిత సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక లాభాలను కూడగట్టుకోగలుగుతారు. అన్ని రంగాల వారికి విజయాలు సిద్ధిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రీ పంచమి సందర్భంగా మకర రాశి వారు శ్రీ సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఓర్పు, సహనం వంటివి లాభిస్తాయి. నూతన కార్యక్రమాల్ని విద్యాపరంగా చేపట్టినప్పటికీ ఆలస్యంగా విజయాలు సిద్ధిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది.
ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. శ్రీ పంచమి సందర్భంగా కుంభరాశి వారు శ్రీ సరస్వతీ మాతని చేమంతులతో పూజించి పంచామృతాలని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార దక్షత కలిగి ఉంటారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్వతంత్ర బాధ్యతల ద్వారా విజయాలు చేతికందుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఇతరులకు సహాయపడేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గృహంలో సఖ్యత పెరుగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ఆర్థిక లాభాలని కూడగట్టుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. శ్రీ పంచమి సందర్భంగా మీనరాశి వారు సరస్వతీదేవిని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా జ్ఞాన వృద్ధి ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద వంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన కాలిన గాయాల సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఇళ్లలో ఏదో ఒక వేడి వస్తువులు అంటే కుక్కర్ కానివ్వండి, పెనం కానివ్వండి, అలాంటి ఏదో చేతికి తగిలి కాలుతూ ఉంటుంది. అలాగే వేడి నీళ్ళలో వేడి పాలో ఏవో పడుతూ ఉంటాయి. ఏ ఇస్త్రీ పెట్టో తగులుతూ ఉంటుంది. ఇలాంటివి తగిలినప్పుడు అంటే ద్రవ పదార్థాలు కానివ్వండి, ఘన పదార్థాలు కానివ్వండి, వేడివేడిగా ఉండేవి శరీరానికి తగిలినప్పుడు కాలుతూ ఉంటుంది. మనకి ఆ కాలినప్పుడు గాయాలు అవుతాయి. ఈ గాయాలు ఏంటంటే మనం 3 డిగ్రీలుగా చెప్పుకుంటూ ఉండొచ్చు. చర్మం యొక్క పై పొరని మాత్రమే బాధించేటువంటివి, మధ్య పొర దాకా వెళ్ళేటువంటివి, లోపలికన్నా వెళ్ళేటువంటివి అని. అందులో పై పొర మాత్రమే ఉన్నప్పుడు ఏంటంటే పైన కొంచెం ఎర్రబడడం, కాస్త మంటగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అదే కొంచెం రెండో పొర దాకా వెళ్ళినట్టయితే కనుక కొద్దిగా బొబ్బ రావటం, అంటే చర్మం లోపలికన్నా కాకుండా కొద్దిగా ఒక బొబ్బలాగా వచ్చి ఆగుతూ ఉంటుంది. అదే ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే కనుక కొంచెం మనకి చర్మం అంతా కాలిపోయి లోపల ఉండేటువంటి మాంసం కనపడుతూ ఉంటుంది. అంత మాంసం కనపడేంత వరకు వెళ్ళిపోకుండా పైన ఉన్నటువంటి 2 పొరల వరకు ఉండేటువంటి గాయాల్ని మనం ఇంటి దగ్గర తేలిగ్గా పరిష్కారం చేసుకోవచ్చు. వీటికి ఏంటంటే ఇలా గాయం అంటే కాలిన వెంటనే చాలామంది దాని మీద ఐస్ అది పెట్టేస్తూ ఉంటారు. అలా ఐస్ పెట్టకూడదు. ఐస్ పెట్టకుండా చల్లటి నీటిని మాత్రం పోయాలి. కొంచెం ధారగా చల్లటి నీటిని పోసినట్టయితే కనుక వెంటనే మంట, నొప్పి తగ్గుతుంది. అలాగే అక్కడ ఉండేటువంటి ఆ భాగంలో కూడా అంటే రక్త ప్రసారం సరిగ్గా ఉండడానికి ఐస్ అయితే ఆటంకం అవుతుంది. అలా కాకుండా చల్లటి నీళ్ళు అయితే కనుక రక్త ప్రసారం బాగుండి తొందరగా గాయం తగ్గడానికి సహాయపడుతుంది. దాంతోపాటుగా ఒక ఔషధంగా మనం వాడుకోవడానికి మనకు ఉపయోగపడేటువంటిది ఏంటంటే పసుపు. పసుపు ఈ కాలిన గాయాలు తొందరగా మానడానికి బాగా తోడ్పడుతుంది. అలాగే పసుపుకు ఉండేటువంటి యాంటీసెప్టిక్ గుణం వల్ల ఆ గాయం ఎప్పుడు కూడా అంటే ఇన్ఫెక్షన్ అది వచ్చి చీము అది పట్టకుండా ఉండడానికి కూడా తోడ్పడుతుంది. అలాగే పసుపుకి అంటే కాలిన గాయం దగ్గర ఏదైనా కొంచెం వాపు అది ఉంటే దాన్ని తగ్గించేటువంటి గుణం కూడా చాలా బాగా ఉంటుంది. తగినంత పరిమాణంలో పసుపుని తీసుకోవాలి. ఈ పసుపులో దీంతో పాటుగా మనం ఆవ నూనెని కలుపుకోవాలి. ఈ ఆవ నూనె కూడా గాయాన్ని మాన్పేటువంటి గుణం బాగా ఉంటుంది. అలాగే అక్కడ ఉండేటువంటి వాపు ఏదైనా వచ్చినట్టయితే అంటే కొంచెం బొబ్బలాగా అయినా కానీ అక్కడ కొంచెం ఉబ్బినట్టుగా అయినా కానీ దాన్ని తగ్గించేటువంటి గుణం కూడా ఆవ నూనెలో బాగా ఉంటుంది. ఇందాక తీసుకున్నటువంటి పసుపులో ఆవ నూనెను కూడా కలిపి ఒక లేపనంలాగా తయారు చేసుకుని కాలిన గాయం మీద ఒక పూతలాగా వేసుకోవాలి. ఈ విధంగా 2 పూట్ల కానీ 3 పూట్ల కానీ రాసుకుంటూ ఉన్నట్టయితే కాలిన గాయాలు తొందరగా మానిపోతాయి. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే, సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ప్రతిరోజు కూడా తే పతంతి జలే నిత్యం సూర్యస్యోదయనం ప్రతి. ఏ కారణం చేత అంటే అభితప్తాః స్మ సూర్యేణ లంబంతే స్మ పునః పునః నిహతా బ్రహ్మతేజోభిః అహన్యా హనిరాక్షసాః అని. వాళ్ళు అలా చెట్లకి తలకిందులుగా వేలాడుతూ సూర్యబింబానికి అడ్డొచ్చి ఇక సూర్యుని యొక్క కిరణములు పడకుండా ఆపేటటువంటి సమయంలో సూర్యుడు ఉగ్రమైన స్వరూపాన్ని పొందుతాడు. ఒకసారి
నా కర్తవ్యతానిష్టకి, నా కారుణ్యానికి ఎదురొస్తున్నారు. మీరు నన్ను ఉదయించకుండా అడ్డుకుంటున్నారని చూస్తాడు. ఆయన అభితప్తాహ స్మసూర్యేణ, ఆయన యొక్క కాంతి చేత తప్తమవుతారు. వాళ్ళు తప్తమై ఆ వేడి భరించలేక చెట్ల కొమ్మలలోంచి ఆ కింద ఉండేటటువంటి సముద్రంలోకి పడిపోతారు, లోహిత సముద్రంలోకి పడిపోయి మళ్ళీ వాళ్ళు తేరుకొని సాయంకాలం అయ్యేటప్పటికి మళ్ళీ చెట్లు ఎక్కుతారు. ఇవాళ కాకపోతే రేపైనా ఎలా ఉదయిస్తాడు? లోకానికి ధర్మనాశనం చేస్తాం అని రాక్షసులు ప్రారంభమవుతారు. అందుకే అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ కానీ ముందు పాడు చెయ్యాలని చూసేది రాక్షసులే. కాబట్టి ఉత్తిష్టంతో భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ ఏతేషామ అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. నాకు మీకు ఏమీ విరోధం లేదు, మేము బ్రహ్మకర్మ చేద్దాం అనుకుంటున్నాం, మీకు ఇష్టం ఉండదు, తప్పుకోండి అని నీళ్లు చల్లుతారు. అలాగే నిహతా బ్రహ్మతేజోభిః, స్నానం చేసి వచ్చి ఎవరికి గాయత్రీ మంత్రం ఉపదేశం చెయ్యబడిందో, ఎవడు సంధ్యావందనం చెయ్యాలని శాస్త్రం విధించిందో వాడు సంధ్యావందనానికి కూర్చుని అర్ఘ్యాన్ని విడిచిపెడుతున్నప్పుడు, అందుకే అర్ఘ్యప్రదానము బ్రహ్మాస్త్రమే అంది శాస్త్రం. బ్రహ్మాస్త్ర ప్రయోగంతో సమానమేది అంటే అర్ఘ్యాన్ని విడిచిపెట్టడమే. ఇంట్లో నియమంగా సంధ్యావందనం చేసి సూర్యమండలం వైపుకి చూస్తూ అంత భక్తితో అర్ఘ్యం ఇచ్చేటటువంటి వాడు ఇంట్లో ఉన్నాడనుకోండి, అటువంటి వాడొక్కడు ఇంట తిరిగిన కారణం చేత ఎటువంటి ఉగ్రభూతమో కూడా ఇంట్లో ప్రవేశించడానికి వీల్లేదు. కాబట్టి ఆ నిహతా బ్రహ్మతేజోభిః వాళ్ళు అర్ఘ్యప్రదానం చేసి పళ్ళెంలో నీళ్లు విడిచిపెట్టగానే సూర్యమండలం వైపుకి తిరిగి, అది కేవలం నీటిలో ఉన్న శక్తి కాదు, వాళ్ళు చేసినటువంటి గాయత్రి మంత్రంతో కలిపి విడిచిపెట్టినటువంటి ఆ అర్ఘ్యజలములు, ఆ మంత్రశక్తి 24 బీజాక్షరములు 24 ఋషులతో 24 దేవతలతో ఉంటాయి. అవి ఆ మంత్రాన్ని స్వరంతో చదివి అర్ఘ్యప్రదానం చెయ్యగానే ఈ మంత్రముల యొక్క ప్రకంపనలు అక్కడ వరకు వెళ్ళి వాళ్ళని నిహతా బ్రహ్మతేజోభిః ఒక్క దెబ్బ కొట్టాయి. కొట్టేటప్పటిక ఆ మందేహులన్న రాక్షసులు వెనక నుంచి వచ్చినటువంటి ఈ బ్రహ్మతేజస్సుతో మంత్రాన్ని స్వరంతో చదువుతూ విడిచిపెట్టినప్పుడు అర్ఘ్యజలములు విడిచిపెట్టిన సందర్భంలో వచ్చినటువంటి మంత్ర సంబంధమైన స్వర ప్రకంపనల చేత, 2 ముందు వైపు నుంచి వచ్చినటువంటి సూర్య కిరణముల చేత అభితప్తమై వాళ్ళు పట్టు విడిచిపెట్టి సముద్రంలో పడిపోతారు. అందుకే లోకోపకారము చేయుట కొరకు సంధ్యావందనము. అసలు అది చెయ్యలేదనుకోండి త్యాగబుద్ధి అలవడదు. త్యాగేనైకే అమృతత్వమానసు, కేవలం అలంకారప్రాయంగా యజ్ఞోపవీతం వేసుకోమని చెప్పలేదు శాస్త్రం. వేసుకున్నావు అంటే ఎక్కడిది యజ్ఞోపవీతం అని అడిగారు. ఎక్కడిది, ఇది ఎవరు తయారు చేశారు, అసలు అలా వేసుకోమని ఎవరు చెప్పారు అని అడిగారు. అడిగితే యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్, ఇది ఒకరు తయారు చెయ్యలేదు. ప్రజాపతి మొట్టమొదట, ప్రజాపతి అంటే పరమేశ్వరుడు, భగవానుడు ఎప్పటివాడు, సనాతనుడు, ఇప్పటివాడని చెప్పడం కుదరదు. ఇప్పటివాడు అని చెప్పడం కుదరనటువంటి పరమ సనాతనుడైనటువంటి పరబ్రహ్మమునకు తనంత తాను సహజముగా యజ్ఞోపవీతం ఉన్నది. అది ఎవరు సృజించారు అంటే ఈశ్వరుడు ఎంతటి సనాతనుడో యజ్ఞోపవీతం అంతటి సనాతనము. కాబట్టి సూర్యోదయం అనేటటువంటి దాని వెనక అంత విశేషం నడుస్తుంది. ఎందుకు సూర్యోదయానికి అంత గొప్పతనం ఇచ్చారంటే బ్రహ్మగారు చెప్పుకున్నాడు స్వయంగా, ఆయన మీదనే జగత్తంతా ఆధారపడింది. అందుకని ఆయన ముందు ఎటు ఉదయించాలో నేను నిర్ణయం చేశాను, ఆయన ఎటు ఉదయించాలో నిర్ణయం చేసి ఇది ఆయన దిక్కని చెప్పాను కాబట్టి ఇది ప్రాక్ అని సంతోషపడిపోయాడు. అంటే బ్రహ్మగారంతటి వాడు దిక్కులను సృజించినప్పుడు సూర్యుడు ఎక్కడ ఉదయించాలో నిర్ణయం చేసి దానిని ప్రాక్ అని పిలిచాడు. అంటే తూర్పు దిక్కుకి ఎంత గొప్పతనం ఉందో చూడండి. అందుకే ఏ పని చెయ్యండి తూర్పుకి తిరిగి నమస్కారం చేస్తారు. అందుకే సుందరకాండలో కూడా ఆయన దక్షిణ దిక్కుగా వెళ్ళవలసి వచ్చిన హనుమ అంజలిం ముఖం కుర్వన్ పవనాయ ఆత్మయోనయే తదోహి వివృతే గంతుం అని ఆయన తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేస్తాడు, దక్షిణ దిక్కుకి వెళ్ళవలసి ఉండి కూడా. అంటే తూర్పు దిక్కుకి నమస్కారం చేయడం ఎందుకు అంటే భగవానుని యొక్క ప్రత్యక్ష స్వరూపం కన్నుల ముందు
కదలాడేటటువంటి దిక్కు తూర్పు దిక్కుయే. ఆయన బయలుదేరుతున్నప్పుడు ఒక విశేషం జరుగుతుంది. ఇది చెప్పినవాడు ఎవరో సామాన్యుడు అనుకోకండి. ఇప్పుడు నేను చెప్తున్న విషయాన్ని చెప్తున్నవాడు మయూరభట్టు అని ఒక మహాకవి. ఆయనకు ఒకప్పుడు కుష్ఠవ్యాధి వచ్చింది. వచ్చి వేళ్ళు ఊడి కింద పడిపోతున్నాయి. కింద పడిపోతుంటే ఆయన కోణార్క వెళ్ళి కోణార్కలో ఉన్నటువంటి సూర్య దేవాలయానికి ప్రదక్షిణాలు చేశాడు. ప్రదక్షిణం చేసి రోజు సూర్య భగవానుడి వంక తిరిగి స్తోత్రం చేశాడు. అప్పుడు ఆయనను అనుగ్రహించి సూర్య భగవానుడు ఆయనకు వచ్చిన కుష్ఠవ్యాధి పోగొట్టాడు. పోగొట్టినప్పుడు అరుణారుణ కాంతులతో వస్తున్నటువంటి ఆ సూర్య రథాన్ని చూస్తే, అందుకే సూర్యుడికి ఎంత గొప్పో సూర్య రథానికి అంత గొప్ప ఉంది. సూర్య రథాన్ని స్మరించినా, సూర్య రథాన్ని భావన చేసినా, ఆయన వస్తున్నటువంటి వేళ రథం వంక చూసినా కూడా అంతటి అభ్యున్నతి కలుగుతుంది. దాన్ని నేను చెప్పట్లేదు, మయూరభట్టు చెప్పాడు మహానుభావుడు. ఎందుచేత అంటే మీరు చూడండి, లోకంలో శివరథం అండి అని కట్టి పూజ చేయరు, విష్ణురథం అండి అని కట్టి ఇళ్లలో ఎవరు పూజ చేయరు. సూర్యరథం అండి అని మాత్రం కట్టి పూజ చేస్తారు. ఎప్పుడు మాఘమాసం వస్తే ప్రత్యేకంగా ఆదివారాల్లోనూ రథసప్తమి నాడు ప్రకృతి చేత ఆ సమయంలో ఏది ఇవ్వబడుతుందో దానితో కడతారు. చిక్కుడుకాయలకి వెదురు పుల్లలు గుచ్చి సూర్యరథం కట్టామని సూర్యరథం పెట్టి చిక్కుడాకు వేసి అందులో పాయసాన్నం పెట్టి ఆయనకి నైవేద్యం పెడతారు. ఎందుకు సూర్యరథం ఒక్కటే కడతారో తెలుసా? లోకంలో సూర్యరథాన్ని మీరు కేవలంగా 4 చిక్కుడుకాయలకి 4 పుల్లలు గుచ్చి అక్కడ పెట్టి చూసినా సరే. మాఘమాసం ఎందుకు అంటే సూర్యబింబం ఆవిర్భవించినటువంటి మాసం అది. అందుకని ఆ మాసంలో పట్టు ఎక్కువ. అటువంటి మాఘమాసంలో ఆయనకి రథం కట్టడం ఎందుకు అంటే ఆయన రథం తిరుగుతున్నప్పుడు ఒక చమత్కారం జరుగుతుందిట. మండలాకృతిలో గుర్రాలు తిరిగినట్టు తిరుగుతాడు. ఆ తిరుగుతుంటే ఆయన ప్రాంగ్ముఖం ఇంద్రుడి వంక చూస్తాట. మొదట తూర్పు దిక్కుకి తిరిగి చూసేటప్పటికీ ఆయనకి గౌతమ మహర్షి శాపం ఉంది. ఒళ్ళంతా ఆయనకి నేత్రములుగా కళ్ళలా కనపడతాయి. అవి ఇతరులు చూసినప్పుడు పద్మాల మాల వేసుకున్నట్లు పద్మాలలా ఉంటాయిట. సూర్యుడు తూర్పు దిక్కుకి తిరగగానే ఆ కిరణములు ఇంద్రుడి మీద పడితే ఆ ఇంద్రుడి ఒళ్ళంతా పద్మాల మాలలు విచ్చుకున్నట్టుగా కనపడి 2 చేతులెత్తి నమస్కరిస్తాట. ఆయన తూర్పు దిక్కును వస్తున్నప్పుడు ఆ అరుణకాంతులలో ఇంద్రుడు సంతోషించినటువంటి ఆ కాలమునందు రథదర్శనం వంక తిరిగితే ఒక్కసారి దర్శనం చేస్తే ఇంద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే అంటే ఏ అధికారమునందున్నారో ఆ అధికారము నిలబడుతుంది. రాజ్యాభివర్ధనమశ్నుతే ఏ పదవిలో ఉన్నావో అందులో వృద్ధిలోకి వస్తావు. 2 ఆయన అక్కడి నుంచి ఆగ్నేయం వైపుకి తిరుగుతాడు. ఆగ్నేయం వంక తిరగగానే అగ్ని గొప్ప బ్రాహ్మణుడు ఆయన. అందుకే లింగపురాణంలో వ్యాస భగవానుడు అంటాడు, హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిః శంకరస్య ఇవ శాసనాత్ అంటాడు. ఆయన గొప్ప లోకోపకారి. ఆయన పితృదేవతలకి కవ్యం పట్టికెడతాడు, దేవతలకి హవ్యం పట్టికెడతాడు. మనకి పాచకుడై వంట బ్రాహ్మణుడై ఇంట్లో అన్నం వండి పెడతాడు. ఎందుకని? భగవత్ శాసనం. ఆయన అలా వండి పెట్టకపోతే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని ఆయన అన్నం వండి పెడతాడు. అటువంటి అగ్ని కాంతి స్వరూపుడు. అగ్ని వెలిగితే వేడే కాదు, కాంతి కూడా ఉంటుంది. అంతటి కాంతి కలిగినటువంటి అగ్ని సూర్యుడు తిరగగానే ఒక్కసారి చిన్నబుచ్చుకుని నమస్కారం చేస్తాట. అనూరుడు చెప్తాడు, సూర్య భగవానుడు నీ వైపుకి తిరిగాడు అగ్నిహోత్రుడా, నీ కాంతి ఉపశమనాన్ని పొందింది, తగ్గిపోయింది ఆయన కాంతి ముందు నమస్కరించంటాడు. ఉత్తమ బ్రాహ్మణుడు. అనూరుడు చెప్పక్కర్లేదు, చెప్పకుండా నమస్కరిస్తాడు. అసలు సూర్య భగవానుని యొక్క రథ సారథే విచిత్రం. అనూర దర్శనం, అనూర స్మరణం అంత గొప్పది. ఆయన పేరు అసలు అనూరుడు కాదు, అరుణుడు. అనూరుడు అంటే ఊరులు అంటే తొడలు, అనూరుడు అంటే తొడలు లేనివాడు. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అరుణుడు సూర్యుడికి రథసారథిగా వెళ్ళిపోయాడు. ముందు పుట్టినటువంటి అరుణుడు వెనక పుట్టిన గరుత్మంతుని కన్నా శ్రేష్ఠుడు. గరుత్మంతుడు విష్ణువుకి తిన్నగా వాహనమయ్యాడు, తానే గుర్రమైనట్టు వాహనమైతే. కానీ అనూరుడు అలా కాదు, తాను సూర్య రథానికి చోదకుడయ్యాడు. కాలిన గాయాల సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గాయాలు అయినప్పుడు అంటే కాలినప్పుడు కొంచెం బొబ్బలాగా అవుతుంటుంది. అంటే బొబ్బలాగా అవడం అంటే చర్మం మీద ఉండేటువంటి పొర పైకి వచ్చి దాని లోపల నీరు చేరుతూ ఉంటుంది. అయితే చాలామందికి ఏంటంటే ఈ బొబ్బ లాంటి దాన్ని చూడగానే ఏదో ఒక పిన్ను పెట్టి పొడిచేటువంటి గుణం, ఏదో విధంగా దాన్ని పగలగొట్టేటువంటి గుణం ఉంటూ ఉంటుంది. అలా ఎప్పుడు కూడా చేయకూడదు. బొబ్బ కనుక అలాగే ఉంచామంటే కనుక దాంట్లో చీము పట్టడం అనేటువంటిది జరగదు, ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళదు. అలా కాకుండా దాన్ని పొడిచినప్పుడు ఏమవుతుందంటే అది తెరుచుకోవడం వల్ల దాని లోపలికి బయట నుంచి బ్యాక్టీరియా కానీ ఇన్ఫెక్షన్ కానీ చేరుతూ ఉంటుంది, చీము పట్టేస్తూ ఉంటుంది. అలాగే తెరుచుకోవడం వల్ల ఏంటంటే అక్కడ ఏదో ఈగలో ఏవోటి వాలుతూ ఉంటాయి, ఆ విధంగా కూడా ఇన్ఫెక్షన్ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకని బొబ్బలను ఎప్పుడూ కూడా పగలగొట్టకుండా ఉండాలి. అలాగే ఒకవేళ బొబ్బ ఆల్రెడీ పగిలిపోయింది, ఆ చర్మం కొంచెం పొరలుగా లేచి ఉన్నట్టయితే కనుక వాటిని నెమ్మదిగా జాగ్రత్తగా కత్తిరించి తీసేసేయాలి. అంతేకాని పని పీకటం అనేటువంటి చేయకూడదు. అలా లాగటం వల్ల అంటే లాగటం చేసినట్టయితే అక్కడ ఉండేటువంటి చర్మం ఇంకా డ్యామేజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి జాగ్రత్త తీసుకుంటూ అక్కడ పూర్తిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము ధూళి లేకుండా చూసుకున్నట్టయితే తొందరగా మానిపోతుంది, మచ్చ పడకుండా ఉంటుంది. అలా తొందరగా మానడానికి, మచ్చ పడకుండా ఉండడానికి ఇంట్లోనే మనకి తేలికగా ఉపయోగపడేటువంటి వస్తువులు ఏమేంటంటే తేనె. ఈ తేనెకి తొందరగా కొత్త కణాలు పుట్టేలాగా చేసేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అంటే చర్మం కాలిపోయినప్పుడు అక్కడ కొత్త కణాలు రావాలి, ఆ కొత్త కణాలు రావడానికి తేనె బాగా ఉపయోగపడుతుంది. అలాగే తేనెకి ఏంటంటే అక్కడ ఉండేటువంటి, ఇందాక మనం చెప్పుకున్నాం బొబ్బలాగా ఉంటుంది, ఆ బొబ్బలో ఉండేటువంటి నీరు నెమ్మదిగా ఎగిరిపోయేందుకు కూడా ఈ తేనె బాగా తోడ్పడుతుంది. తేనెను తీసుకుని దీంతో పాటుగా మనం నెయ్యి కూడా తీసుకోవాలి. నేతికి కూడా అక్కడ ఇన్ఫెక్షన్లు అవి రాకుండా చేసేటువంటి గుణం ఉంటుంది. అంటే నేతిని పూసినప్పుడు అక్కడ బ్యాక్టీరియా కానీ లేకపోతే వైరస్ కానీ ఏవి చేరేందుకు అవకాశం ఉండదు. ఒక మంచి రక్షక కవచంలాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఈ నెయ్యిని కూడా తీసుకుని తేనెని నేతిని రెండు సమానంగా కాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ తీసుకోవాలి. అలా రెండింటిని కలిపేసి ఒక మిశ్రమంలా తయారు చేసుకుని కాలిన గాయాల మీద ఒక లేపనంలాగా వేసుకోవాలి. ఈ విధంగా 3 పూట్ల కనుక వేసుకుంటూ ఉన్నట్టయితే కాలిన గాయాలు చాలా తొందరగా మానిపోతాయి. మరికొన్ని అనారోగ్య సమస్యలు, వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శ్రీ పంచమి సందర్భంగా విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించటానికి సరస్వతీదేవిని ఎటువంటి విధి విధానాలతో ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. శ్రీ పంచమి సందర్భంగా తెలుపు రంగు వస్త్రాలను ధరించి సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించాలి. అలాగే సరస్వతీదేవికి 9 ఒత్తుల దీపం అంటే ఎంతో ప్రీతిపాత్రం. విద్యార్థులు ఈరోజు సరస్వతీదేవి చిత్రపటం ముందు 9 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించటం ద్వారా, సరస్వతీ అమ్మవారికి సీతాఫలాన్ని నివేదన చేయటం ద్వారా విద్యలలో విశేషంగా రాణించటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ఈరోజు సరస్వతీదేవికి పాలు, పెరుగు, తేనె, వెన్న, నువ్వులు అద్దిన లడ్డూలు, కొబ్బరి నివేదన చేయటం ద్వారా కూడా విద్యార్థులు విద్యలలో అత్యుత్తమంగా రాణించవచ్చు. అదేవిధంగా పోటీ పరీక్షలలో విశేషంగా రాణించటానికి, ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలలో చక్కటి సత్ఫలితాలను సాధించటానికి శ్రీ పంచమి సందర్భంగా విద్యార్థులు పాదరసంతో తయారు చేయబడినటువంటి పారద సరస్వతీదేవి విగ్రహాన్ని ఒక తెల్లటి వస్త్రం మీద ఉంచి పూజించాలి. ఒక తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని పూజా మందిరంలో ఆ తెలుపు రంగు వస్త్రం మీద 1.25 కేజీ బియ్యాన్ని పోసి ఆ బియ్యం మీద సరస్వతీదేవి యొక్క విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచి తెల్లటి పూలమాల అలంకరించి ఓం ఐం నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ తర్వాత సరస్వతీదేవికి తీపి పదార్థాలను నివేదన చేయటం ద్వారా పోటీ పరీక్షలకై చేసే ప్రయత్నాలలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఉన్నత విద్యలో చక్కటి పురోభివృద్ధిని సాధించడానికి కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. అలాగే శ్రీ పంచమి నాడు సరస్వతీదేవి పూజ ద్వారా సర్పదోషాలను కూడా నివారింపజేసుకుని రాహుగ్రహం యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. శ్రీ పంచమి రోజు ఎవరైనా సరే సరస్వతీదేవిని తెల్లటి పుష్పాలతో పూజించి ఆ తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి అనంత, వాసుకి, ఆదిశేష,
పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే నాగదేవతల పేర్లను స్మరించుకొని పుట్టలో పాలు పోసి పుట్ట దగ్గర ఆవు నెయ్యిని నివేదన చేయటం ద్వారా సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది రాహుగ్రహ సంబంధమైన దోషాలను, సర్పదోషాలను నివారింపజేసుకుని రాహు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా విద్యార్థులు అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తిని పెంపొందింపజేసుకోవటానికి, విద్యలలో విశేషమైన రీతిలో రాణించటానికి ఈరోజు ఒక రాగి పాత్ర మీద కానీ స్టీలు పాత్ర మీద కానీ పసుపుతో స్వస్తిక్ గుర్తు వేయాలి. అలా స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఆ పాత్రలో సరస్వతీదేవి యొక్క విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఉంచి పసుపుని సరస్వతీదేవికి అలంకరించాలి. ఆ తర్వాత సరస్వతీదేవి ముందు వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 5 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. స్ఫటికమాలను తీసుకొని ఓం సరస్వత్యై నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేసినట్లయితే సరస్వతీదేవి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొంది జ్ఞాపక శక్తిని, మేధాశక్తిని పెంపొందింపజేసుకుని విద్యలలో విశేషంగా రాణించవచ్చు. అలాగే శ్రీ పంచమి సందర్భంగా ఈరోజు సరస్వతీదేవికి పొట్టు తీయనటువంటి బాదం పప్పులు 5 నివేదించి వాటిలో ఒక పప్పును ప్రసాదంగా స్వీకరించి మిగిలిన 4 పప్పులను ప్రవహిస్తున్న నీటిలో విడిచిపెట్టడం ద్వారా అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి, మేధాశక్తిని పెంపొందింపజేసుకుని విద్యలలో విశేషంగా రాణించవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విద్యారంగంలో తరచూ వైఫల్యాలు ఎదురవుతున్నటువంటి తరుణంలో విద్యారంగంలో వైఫల్యాలను తొలగింపజేసుకోవటానికి, పిల్లలకు విద్యయందు విశేషమైనటువంటి ఆసక్తి కలిగింపజేయటానికి శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవికి పొట్టు తీసిన కందిపప్పును నివేదన చేయాలి. అలా నివేదించినటువంటి కందిపప్పును ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి పిల్లల స్కూలు బ్యాగులో ఉంచటం ద్వారా విద్యార్థులు విద్యారంగంలో సంభవించే వైఫల్యాలను తొలగింపజేసుకొని విశేషమైన ఆసక్తితో విద్యలలో ముందడుగు వేయటానికి అవకాశం ఎంతగానో ఉంది. అదేవిధంగా ఈరోజు సరస్వతీదేవి యొక్క ఆలయానికి వెళ్ళి సరస్వతీదేవి ఆలయంలో ఈశాన్య అభిముఖంగా కూర్చొని ఒక తెల్ల కాగితం మీద ఓం సరస్వతీ నమస్తుభ్యం అని 11 సార్లు రాసి ఆ తెల్ల కాగితానికి పసుపును అలంకరించి తెలుపు రంగు పుష్పాలతో సహా ఆ కాగితాన్ని సరస్వతీదేవి యొక్క పాదాల చెంత ఉంచటం ద్వారా కూడా విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించి చక్కటి సత్ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా శ్రీ పంచమి సందర్భంగా సరస్వతీదేవి 12 నామ స్తోత్రాన్ని చదవటం ద్వారా లేదా సరస్వతి కవచాన్ని పారాయణ చేయటం ద్వారా కూడా విద్యార్థులు విద్యలలో విశేషంగా రాణించి అత్యున్నత స్థాయిలో ఎదగటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా కార్యసిద్ధికి సంబంధించిన మరిన్ని ప్రక్రియలను గురించి వచ్చే శనివారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగానికి స్వాగతం. స్వాతి నక్షత్రం 3వ పాదం. స్వాతి నక్షత్రం 3వ పాదం కుంభాంశ అవుతుంది. అధిపతి శనే అవుతున్నాడు. ఇక్కడ కూడా శనే, మకరానికి కుంభానికి నాయకుడు శని కాబట్టి 2వ పాదం 3వ పాదం శని ఆధీనంలో ఉన్నాయి. ఈ 3వ పాదాన్ని పరిశీలన చేస్తే తృతీయ పాదస్య శని శత్రురహిత అద్వేషి నిత్య సంతోషి మేధావాన్ స్వతంత్ర బుద్ధిమాన్. అద్వేషి, ద్వేషము లేని తత్వం, నిత్య సంతోషి. స్వాతి నక్షత్రం అంటే తన గురించి తను తెలుసుకోవడం కదా. స్వాత్ స్వరూపత్వాత్ స్థితి. తన ఏంటి, తన ఎవరు, తన ఎందుకు జన్మించారు, తన యొక్క లక్షణం ఏంటి, ఏం మాట్లాడుతున్నాం, ఏం స్వీకరిస్తున్నాం, ఏం తెలుసుకోవాలి. ఇది కదా స్వాతి స్వభావం. ప్రతిదాన్ని అనుకూలంగా మార్చుకునేది. ఆకాశము నుండి పడ్డటువంటి నీటి బిందువు అది స్వాతి చినుకులుగా మార్చుకుంటుంది. అంటే తనకున్నటువంటి ప్రత్యేక లక్షణం ఎటువంటి సందర్భంలోనైనా సరే, ఎటువంటి పరిసరాల్లోనైనా సరే, ఎటువంటి వాతావరణమైనా సరే అనుకూలంగా మార్చుకుని దాంట్లో ఉన్నటువంటి మంచిని మాత్రమే తీసుకునే లక్షణం. అందుకనే ఇక్కడ స్వాతి అనే పేరు వాడుతున్నాం. శుభకోణం, ప్రతి దాంట్లో గొప్పను చూడటం. ఈ 3వ పాదంలో ప్రధానంగా శత్రురహిత, మోక్షగాములు వీళ్ళు.
ఏకాదశ స్థానం అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క అంశ. లక్ష్మీస్థానం త్రికోణ స్యాత్ కేంద్రస్థానం తు వైష్ణవం. త్రికోణములకి లక్ష్మీస్థానములని, కేంద్రములకి విష్ణుస్థానమని, లాభస్థానానికి అంటే ఏకాదశ స్థానానికి పరమేశ్వర స్థానమని పేరు. సాక్షాత్తు శంకరుడు దీనికి అధిపతి. కాబట్టి వీళ్ళకి స్వతంత్రులు వీళ్ళు. బుద్ధిమాన్, సమయానుకూలంగా యోచన చేయగలిగిన శక్తి కలిగిన వాళ్ళు. దాంతోపాటుగా నిత్య సంతోషి, మేధావాన్, మేధా సంపత్తి బాగా ఉంటుంది. మేధాధారణ రెండు ఎక్కడుంటాయో అక్కడ సమర్థత, శాంతము, ప్రసన్నత ఈ మూడు ఉంటాయి. ఈ మూడు కలిగి మూడో పాదంలో ఉన్నారు. మూడో పాదంలో జన్మించడం, అది కుంభాంశ కావటం మరింత శుభానికి సంకేతంగా సూచిస్తోంది. విదేశీవాసి రుణవాన్. అయితే వీళ్ళకు కొన్ని రుణములు ఉండే అవకాశం ఉన్నాయి. రుణగ్రస్తులు కాకుండా చూసుకోవాలి. మొహమాటం అధికమైనప్పుడు అప్పులు వస్తాయి. అది ధనంతో కూడిన అప్పులు కావచ్చు, సహాయ రూపంలో చేసే అప్పులు కావచ్చు. గురు రుణము, పితృ రుణము, అలాగే మనుష్య రుణము, దేవ రుణము ఇవి మాత్రం ఉంచుకోకూడదు. దేవ రుణాన్ని దేవతా పూజ సంస్కారముల ద్వారా తీర్చుకోవాలి. మనుష్య రుణాన్ని తోటి వ్యక్తులకి సహాయం చేయడం ద్వారా తీర్చుకోవచ్చు. తల్లిదండ్రుల సేవ చేయడం ద్వారాగా మాతాపితృ రుణాల్ని తీర్చుకోవచ్చు. మాతృ రుణం అనేది ఎప్పటికీ తీరదు, అయినప్పటికీ కొంతవరకు దానికి ఉంది. ఋషి రుణం మాత్రం జ్ఞానం ద్వారానే తీర్చుకోవాలి. అంటే సంస్కారము, వేదము చదవడం ద్వారా పోతుంది. ఈ రుణాలని అధిగమించి ఏ విధమైనటువంటి సంపదని వశం చేసుకుంటారో రేపటి సమస్త కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యము యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం. ముఖంపై మొటిమల నివారణకు సర్పాసనం ఉపకరిస్తుంది. ముఖంపై మొటిమలు ఆహార విహారాల లోపాల వల్ల, ముఖ పరిశుభ్రత లోపించటం వల్ల, కాలుష్యం వల్ల, అధిక కొవ్వు పదార్థాల్ని ఆహారంలో తీసుకోవటం వల్ల ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం ఉంది. మొటిమల నివారణకు సర్పాసనం మంచి పరిష్కారం. నేలపై మోకాళ్ల మీద కూర్చోవాలి. తరువాత 2 కాళ్లు చాపాలి. 2 కాళ్లు వెనక్కి చాపి ఉన్న స్థితిలో 2 భుజాల మీద నుంచి 2 వైపులా తల తిప్పి చూడాలి. ఈ ఆసనం వల్ల ముఖానికి చక్కటి వ్యాయామం చేకూరుతుంది. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు శ్రీ పంచమి. సరస్వతీదేవి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు చక్కగా ప్రతి ఒక్కరికి కూడా ఉండటానికి ఆచరించవలసినటువంటి గృహ వాస్తురీత్యా కొన్ని సూత్ర ప్రాతిపదికలు మనకు శాస్త్రాల్లో తెలియజేయటం జరిగింది. సరస్వతీదేవి పటానికి తెల్లటి పూల దండను తప్పనిసరిగా అలంకరింపచేసి ఆమెకు ఇష్టమైనటువంటి 2 నైవేద్యాలు తప్పనిసరిగా తయారు చేసుకోవాలి. గృహిణి తప్పనిసరిగా పెరుగన్నంతో కూడినటువంటి ఆ యొక్క దద్దోజనాన్ని, తరువాత ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం 2 గిన్నెల్లోనూ 2 తయారు చేసి సరస్వతీదేవి యొక్క విగ్రహం ముందు కానీ లేక పూజా మందిరంలో సరస్వతీదేవి యొక్క పటం దగ్గర కానీ ఉంచి తప్పనిసరిగా సరస్వతీదేవికి సంబంధించినటువంటి అష్టోత్తర శతనామావళిని చక్కగా పూజ చేసి సరస్వతీ ద్వాదశనామ స్తోత్రాన్ని పఠింపచేయాలి. సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం గనక ఇంటిలోని విద్యార్థులు లేక ఆ పిల్లలు చక్కగా గనక చదువుకున్నట్లయితే బ్రహ్మతో సహా సరస్వతీదేవి నాలిక పైన ఉంటుంది అని శాస్త్రం. అలాగే గురూపదేశం పొందినటువంటి మహామహిమాన్వితమైనటువంటి వ్యక్తులు ఉన్న ప్రదేశానికి వెళ్ళి
సరస్వతీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు సంపాదించుకోవడానికి నాలుక పైన బీజాక్షర సంపుటి రాసేటువంటి విధి విధానం కూడా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో కొంతమంది ఆచరిస్తున్నారు. దాని యొక్క ప్రభావం కన్నా ఇంటిలోనే ఉండి సరస్వతీదేవి యొక్క ద్వాదశనామ స్తోత్రం చక్కగా పఠించి జన్మనిచ్చినటువంటి తండ్రి చేత నాలుక పైన ఆ బీజాక్షర సంపుటిని గనక వ్రాయించుకున్నట్లయితే ఈ శ్రీపంచమి రోజు తప్పనిసరిగా విద్యలో విజయసిద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీ వద్ద గనక 4 ముఖాల రుద్రాక్ష కనుక ఉన్నట్లయితే చతుర్ముఖి అంటారు. 4 ముఖాల రుద్రాక్షను సరస్వతీదేవి యొక్క పటానికి అలంకరింపచేయటం, లక్ష్మీదేవి యొక్క పటానికి పద్మమాలను అలంకరింపచేయటం ఈరోజు తప్పనిసరిగా చేయాలి. అట్లాగే సరస్వతి, వినాయకుడు, లక్ష్మి ఈ 3 ఉన్నటువంటి పటానికి తప్పనిసరిగా పూజలు చేసి సరస్వతీదేవి కరుణాకటాక్ష వీక్షణాల కోసం సమర్పించినటువంటి నైవేద్యాన్ని ఇంటిల్లిపాది కూడాను స్వీకరించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఐం అనేటువంటి అక్షరం జ్ఞానతత్వానికి నిదర్శనంగా ఉంటుంది. కాబట్టి చదువుకునేటువంటి విద్యార్థులందరూ కూడాను ఐం విద్య, ఐం విద్య, ఐం విద్య అని చెప్పేసి ధ్యానం చేసినట్లయితే తప్పనిసరిగా సరస్వతీదేవి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలకు పాత్రలై విద్యలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. చదువుల తల్లి సరస్వతీదేవి పేరు చెప్పి పేద విద్యార్థులకు పుస్తకములు లేక చదువుకి సంబంధించినటువంటి విశేషాంశ పరికరాల్ని దానంగా గనక ఈరోజు ఇచ్చినట్లయితే సర్వత్రా కూడాను శుభదాయకవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పవచ్చు. మీ గృహంలోనికి గురువులు గనక వచ్చినప్పుడు ఆ గురువులను ఈరోజు సత్కరించడం, వారి నుంచి చక్కటి ఆశీస్సులు పొందడం కూడా చేయటం చాలా విశేషవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఎందుచేతనంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని ఆర్యోక్తి. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కనుక ఉన్నట్లయితే సరస్వతీ కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా ఆ ఇంటిల్లిపాదికి కూడాను కలిగి తీరుతాయి అనేటువంటి ఉద్దేశం. ఏది ఏమైనప్పటికీ కూడా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఈరోజు హృదయపూర్వకంగా సాష్టాంగ ప్రణామం చేయాలి. వారికి నమస్కృతాంజలి గడించి ఆశీస్సులు పొందిన తదుపరి సరస్వతీ కటాక్ష వీక్షణాలతో పాటుగా మేధాకారక సంపత్తిని పెంపొందించుకోవడానికి గృహంలో అభిషేకార్చన చేసి పరమేశ్వరునికి మేధా దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించాలి. ఆ మేధా దక్షిణామూర్తి తత్వం జ్ఞాన ప్రాప్తికే కాకుండా సంస్కారవంతమైనటువంటి విద్యను మనమందరం కూడాను సాధించడానికి ఆస్కారభూయిష్టంగా ఉంటుంది. కాబట్టి ఇలా పరమేశ్వరుడికి అభిషేకార్చన, ఆ తల్లి జగన్మాత అయినటువంటి అదృష్ట కల్పవల్లి త్రిశక్తి స్వరూపతత్వంలో విరాజిల్లుతూ అందరినీ కూడాను అనుగ్రహించేటువంటి లలితాంబికను కూడా పూజ చేస్తూ సరస్వతీదేవికి చక్కటి నైవేద్యాన్ని సమర్పించి ఈరోజు అందరూ కూడాను చక్కగా శ్రీపంచమి యొక్క గొప్పతనాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ ఎవరైనా సరస్వతి మంత్రాన్ని తీసుకున్నటువంటి వారు కనుక ఉన్నట్లయితే ఆ మంత్రాన్ని బాగా అనుష్ఠానం చేసినట్లయితే సత్వరమే చక్కటి యోగవంతమైన జ్ఞానప్రాప్తి సిద్ధించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. అంతేకాకుండా సరస్వతీదేవి యొక్క పటంలో ఉన్నటువంటి ఆ యొక్క తెలుపు రంగు కలిగినటువంటి హంసవాహన స్వరూపంలో విరాజిల్లేటువంటి అటువంటి బొమ్మల్ని 10 మంది విద్యార్థులకు చక్కగా అందరికీ కూడా పంచినట్లయితే చక్కటి జ్ఞానప్రాప్తి తత్వం
విద్యలో రాణించడానికి కూడా ఆస్కారాలు ఉన్నాయి. చక్కటి పుస్తక దానాలు ఈరోజు గనక ఆచరించినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభం జరిగి తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రసమ్మతమైన విశేషాంశం. ఏది ఏమైనప్పటికీ సరస్వతి ద్వాదశనామ స్తోత్ర పారాయణం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఈ శ్రీ పంచమి సుదినాన సరస్వతీ త్వయం దృష్ట్యాం వీణా పుస్తకధారిణి హంసవాసమాయుక్తాం విద్యాదాన కరీమమ ప్రథమం భారతీనామ ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదాదేవి చతుర్థం హంసవాహని పంచమం జగతిఖ్యాత షష్ఠం వాగీశ్వరీ తథా షష్టమం చేవుకౌమారి అష్టమం బ్రహ్మచారిణి నవమం బుద్ధిదాత్రీ చ దశమం తు సరస్వతి. ఈ విధమైనటువంటి నామాలు చాలా విశిష్టవంతమైన తత్వాన్ని ప్రసాదింపచేస్తాయి. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్విత అంటూ కూడా ఆ తల్లిని ధ్యానం చేసి తరించాలి. తెల్లటి పూలతో చక్కటి అష్టోత్తరనామావళిని ఆ సరస్వతీదేవికి సంబంధించింది తప్పనిసరిగా భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసి తరించాల్సిన పరిస్థితి ఈ శ్రీ పంచమి నాడు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. మీ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా తెల్లని శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరింపచేయండి. సరస్వతీదేవి కరుణా కటాక్ష వీక్షణం కోసం ఐం అనేటువంటి బీజాక్షర సంపుటితో వారు ధ్యానం చేసేట్టు చేయండి. తప్పనిసరిగా విద్యలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది. చదువులో బాగా రాణించడానికి చేయవలసిన గొప్ప విశేషాత్మకమైన తత్వం ఈ యొక్క శ్రీ పంచమి నాడు ఆచరించవలసినటువంటి విశేషాంశం. మరికొన్ని ముఖ్య విషయాలు సోమవారం నాటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు చూద్దాం. ద్విహస్తబంధ త్రికోణ ఆసనం మొటిమల నివారణకు మంచి పరిష్కారం. నేలపై మోకాళ్ల మీద కూర్చుని తలను మెల్లగా నేలకు తాకించాలి. ఆ తర్వాత మోకాళ్లు ఎత్తాలి. వీపును 2 చేతులతో బంధించాలి. ఈ ద్విహస్తబంధ త్రికోణ ఆసనం సాధనం వల్ల ముఖానికి ముఖ కండరాలకు మంచి వ్యాయామం అందుతుంది. ద్విహస్తబంధ త్రికోణాసనం సాధనం వల్ల ముఖ కండరాలు చైతన్యవంతమవుతాయి. ముఖభాగంలోని మాలిన్యాలు, స్వేదగ్రంథులు తొలగి మొటిమలు నివారణ చెందుతాయి.